ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు పెరుగుపడంతో ఆరోగ్యశ్రీ సేవల్ని బంద్ చేస్తున్నట్లుగా నెట్వర్క్స్ హాస్పిటల్స్ తెలిపాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు పెరుగుపడంతో ఆరోగ్యశ్రీ సేవల్ని బంద్ చేసినట్లుగా నెట్వర్క్ హాస్పిటల్స్ తెలిపాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల బంద్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్లో అందిస్తారు. క్రాంతి, ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవల బంద్కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి క్రాంతి? ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజు నుంచి కూడా నిలిపివేయడం జరిగింది. అటు పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీలో ఉన్న ఆరోగ్యశ్రీకి సంబంధించిన నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఓపీడీ సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆసుపత్రులు నిన్న ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం నుంచి బకాయిలు వెంటనే చెల్లించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ వైద్య సేవ సిఇఓతో పాటు అటు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఇప్పటికే లేఖ అందించడం జరిగింది. దానికి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు లేఖ సమర్పించడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలు అందించే ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ కి సంబంధించిన ఓపీ సేవల్ని నిలిపివేశారు. వాళ్ళకి రావాల్సిన ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన 2,000 కోట్ల రూపాయలకి సంబంధించిన బకాయిల్ని వెంటనే విడుదల చేయకపోవడం పైన అసోసియేషన్ కి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు వారం రోజుల్లోగా ఈ సమస్య పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ సిఇఓకి లేఖ రాయడం జరిగింది. బకాయిలు పేరుకుపోవడంతో అటు సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆసుపత్రి నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలుకు సంబంధించి భాగంగా కొంత తమకి భారంగా మారుతుందంటూ కూడా అటు ఈ హాస్పిటల్ యాజమాన్యాలు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. బకాయిలు చెల్లించకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీ సేవలు నిలిపివేస్తామంటూ కూడా ఇప్పటికే హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా ఏపీ నెట్వర్క్ హాస్పిటల్ కి సంబంధించి బంద్ ప్రకటించాయి. అయితే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఆ సమయంలో ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆసుపత్రులు వెనక్కి తగ్గిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మరోసారి బంద్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి ఈ రోజు నుంచి ఓపీడీ సేవలు అయితే నిలిపివేసిన పరిస్థితుంది. ప్రభుత్వం మరి ఈ నిర్ణయానికి సంబంధించి ఏ రకంగా స్పందిస్తుంది, అదేవిధంగా నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ తో ప్రభుత్వం చర్చిస్తుందా లేదు ఆ బకాయిల్ని కొంతమేరన్నా చెల్లిస్తుందా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్పి అయితే అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించిందా? చర్చలు జరిగే అవకాశం ఉంది ఈ రోజు ఏమైనా క్రాంతి? ఖచ్చితంగా దీనిపైన సంబంధించి ఇప్పటికే అటు వైద్య శాఖ ఇప్పటికే అసోసియేషన్ ఉన్నారు. మరోపక్క అసోసియేషన్ ప్రతినిధుల మట్టికి ఖచ్చితంగా ఈ బకాయిలు దాదాపు 2,000 కోట్ల రూపాయల పైన ఉన్నాయి. కనీసం ఆ బకాయిలు చెల్లించాలి, లేని పక్షంలో అటు ఆసుపత్రుల నిర్వహణ అనేది కొంత కష్టతరంగా మారిందనేది అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి వారి వాణి వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి చర్చల్లో ఖచ్చితంగా కొంత బకాయిల్లో కొంత అయినా సరే చెల్లించాలని కొంత గట్టిగా ప్రభుత్వం దగ్గర తమ డిమాండ్ ని అసోసియేషన్ ప్రతినిధులు వినిపించే అవకాశం కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వం చర్చలకు వెళ్తుందా లేదు ఈ బకాయిల విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకుంటనేది కూడా కొంత చర్చల క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. క్రాంతి, ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో సామాన్య ప్రజలు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఓపీడీ సేవలు బంద్ అయ్యాయి. అటు ఇన్పేషెంట్ కి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఓన్లీ ఓపీడీసీకి సంబంధించిన
సేవలు మట్టుకే బంద్ చేశారు. అయితే ఈ సేవలు నిలిపివేయడంతో కొంత ప్రజలకి కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ప్రభుత్వం ఆ ఇబ్బంది కలగకుండా జాగ్రత్త చర్యలు అయితే తీసుకునే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు నెట్వర్క్ హాస్పిటల్ కు సంబంధించిన ప్రతినిధులతో కూడా ప్రభుత్వ పరంగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామంటూ గతంలోనే ప్రకటించింది. అయితే ఈసారి కూడా నిన్న అర్ధరాత్రి నుంచి ఏవైతే సేవలు ఓపీడీ సేవల నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేశాయో దానికి సంబంధించిన అసోసియేషన్ ప్రతినిధులతో ప్రభుత్వం ఈ రోజు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క ఈ రోజు రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కాబట్టి ఆ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనంతరం వారితో అధికారులు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అటు పూర్తి స్థాయి జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు ఖచ్చితంగా ఈ ఓపీడీ సేవలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ పరంగా హాస్పిటల్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో అటు నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన అసోసియేషన్ ప్రతినిధులు ఏవైతే వారి సమస్యలు చెప్తున్నారో దాంతో పాటు వారి బకాయిలకి సంబంధించి ఎందుకు ఓపీడీ సేవలు నిలిపివేయాల్సి వచ్చింది అనే అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం వారితో పూర్తిగా చర్చించి ఈ సమస్య కొంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పి. అయితే క్రాంతి, ఆరోగ్యశ్రీ సేవల్ని బంద్ చేస్తున్నట్లుగా నెట్వర్క్ హాస్పిటల్స్ ముందస్తుగా ఎప్పుడు సమాచారం అందించారు, ప్రకటన విడుదల చేశారు క్రాంతి? అయితే ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి బకాయిలు ముఖ్యంగా బకాయిలు ఎప్పటి నుంచో కూడా పెండింగ్ లో ఉండటం, ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ అనేది కొంత కష్టతరంగా మారిన నేపథ్యంలో గత మేలో కూడా దీనికి సంబంధించి చర్చలు జరగడం జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వం చర్చించిన నేపథ్యంలో గతేడాదికి సంబంధించిన ఏప్రిల్లో ఈ బంద్ చేపించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్పుడు నెట్వర్క్ సంబంధించిన అసోసియేషన్ రైట్, థ్యాంక్ యూ క్రాంతి.